హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. ఇక ఉద్యోగులకు పెన్షనర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్. ఇక ప్రభుత్వం కీలక నిర్ణయం అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ఉద్యోగుల ఆరోగ్య పథకం కింద మెడికల్ రియంబర్స్మెంట్కు సంబంధించిన బిల్లుల సమర్పణ, పరిశీలన, ఆమోదం కోసం రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఒక డిజిటల్ విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు ఆరోగ్య, వైద్య, విద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది. ఈ విధానం ద్వారా బిల్లుల ప్రక్రియ మరింత సరళంగా మారి ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని ఆ శాఖ విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటన తెలిపింది. ఇక ప్రకటన ప్రకారం ప్రస్తుతం అమల్లో ఉన్న విధానాన్ని దృష్టిలో ఉంచుకొని ఏపీ సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ సిస్టమ్స్ అండ్ సర్వీసెస్ ద్వారా ఒక కొత్త సాఫ్ట్వేర్ రూపొందిస్తుంది. ఈ కొత్త పేపర్లెస్ విధానం కింద ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు చికిత్స పొందిన ఆసుపత్రుల నుంచి వైద్య బిల్లులు నేరుగా డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టుకు పంపిస్తారు. ఈ ప్రక్రియ కోసం ఆసుపత్రులకు ప్రత్యేక లాగిన్ సదుపాయం కల్పిస్తారు. చెల్లింపుల విషయంలో తాము పూర్తి సహకారం అందిస్తామని ఆసుపత్రి యాజమాన్యాలు హామీ ఇచ్చినట్లు ప్రకటనలో అధికారులు పేర్కొన్నారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పేపర్లెస్ బిల్లుల చెల్లింపుల విధానాన్ని అమలు చేయడానికి తగిన చర్యలు తీసుకున్నట్లు ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు. ఆసుపత్రుల నమోదు, సంబంధిత ప్రక్రియలను ఏప్రిల్ 30 నాటికి పూర్తి చేయాలనే ప్రాథమిక లక్ష్యంతో ఈ సంస్కరణలను త్వరలోనే అమలు చేయడానికి ఆ శాఖ అధికారులు కృషి చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 5,55,988 మంది ప్రభుత్వ ఉద్యోగులు, 2,32,764 మంది పెన్షనర్లు ఉన్నారు. ఉద్యోగుల ఆరోగ్య పథకం పరిధిలోకి ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులు వస్తారు. అయితే ప్రస్తుతం అమల్లో ఉన్న విధానంలో అనేక దశలతో కూడిన సుదీర్ఘ ప్రక్రియను అనుసరించాల్సి వస్తుంది. దీనివల్ల జాప్యం, అసౌకర్యం కలుగుతున్నాయి. కొత్త డిజిటల్ విధానంతో పనులు త్వరగా అవుతాయి.